నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశంలోనే యోగా అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలా విశాఖలో యోగాంధ్ర 2025 విజయవంతం చేయాలి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబులర్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అనేక సార్లు రక్తదానం చేసిన రక్తదాతలను సత్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. కాపు వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఆనంద బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం. ఏలూరులోని నూతనంగా ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి సంయుక్త మీనన్. భీమవరంలో వారాహి జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,50,000 మంది యోగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. శనివారం కాళ్ల మండలం పెదమీరం రాధాకృష్ణ కన్వెన్షన్ నందు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా అభ్యాసన కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి యోగా శిక్షకులు ఇచ్చిన యోగా అభ్యాసన కార్యక్రమంలో పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని, దీనికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా యంత్రాంగం కృషి ఎంతగానో ఉందని అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని యోగాంధ్ర పేరుతో మన రాష్ట్రంలో 4 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నం కార్యక్రమంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడం శుభపరిణామన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా మే 21వ తేదీ నుండి యోగా అభ్యాసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సారథ్యంలో జిల్లాలో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో యోగా అభ్యాసన కార్యక్రమాలు ప్రతిరోజు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ యోగాను రోజువారీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రావు అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక యోగా ప్రాధాన్యతను తెలుసుకుని అనుసరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మే 21 నుంచి యోగా అభ్యాసంలో పాల్గొంటున్న జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 21న జరిగే 2025 యోగాంధ్ర కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాలు అనుసరించి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజలు, పిల్లలు యోగా దైనందిన జీవితంలో ప్రతిరోజు జరిగే యోగా అభ్యాసాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుందన్నారు. యోగా అభ్యాసంలో పాల్గొన్న వారందరూ కూడా జీవితంలో మంచి ఫలితాలను పొందుతారని అన్నారు. అనంతరం కాళ్ల మండలం బొండాడ జెడ్పీహెచ్ హైస్కూల్ విద్యార్థులు చేసిన యోగా అభ్యాసంలో సూర్య నమస్కారాలను శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా టూరిజం శాఖ అధికారి ఏ అప్పారావు, యోగా డెమోలు ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, పి రోహిణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రెసిడెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు గత నెల ఆల్మోస్ట్ 20 రోజులుగా శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆల్మోస్ట్ ఇవాళ మనకి 16 తారీఖు 19 తారీఖు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. విశాఖపట్నం మరి ఒకేసారి 5 లక్షల మందితో అక్కడ సముద్రం ఒడ్డులను ప్రపంచ స్థాయిలో నిలిచిపోయే విధంగా మరి ప్రణాళిక చేస్తున్నాము. 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ అవుతారు అనుకుంటే 2 కోట్ల రిజిస్ట్రేషన్ చాలా పెద్ద ఛార్జ్. మరి 2,20,00,000 మంది రిజిస్టర్ చేసుకున్నాము. అంటే ఇంటికి వస్తే అతిశయోక్తిగా అనిపించదు. 2 కోట్లు ధరించిన
ప్రజలు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా యోగా దైనందిక జీవితంలో భాగం చేసుకుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ జీవితంలో మంచి ఒక యూనిట్ రక్తం ముగ్గురు జీవితాలను కాపాడుతుందని, రక్తదానం అనేది ఒక స్వచ్ఛంద చర్య అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 64 సార్లకు పైగా రక్తదానం చేసిన 5గురు రక్తదాతలను ఎమ్మెల్యే అంజుబాబు సత్కరించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేయడం ప్రాణాలను కాపాడటమేనని, రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహలు వీడాలన్నారు. 18 ఏళ్ల నుండి 55 ఏళ్లలోపు ఎవరైనా రక్తదానం చేయవచ్చని, మన భీమవరంలో ఎందరో 60 సార్లకు పైగా రక్తదానం చేయడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే అంజుబాబు అభినందించారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారని, రక్తదాతలు బోడపాటి పెదబాబు 64 సార్లు, కొప్పినీడి బాబీ 63 సార్లు, కేవీఎల్ 43 సార్లు, చల్లారాము 25 సార్లు రక్తదానం చేశారని, చీడే చందు వాలంటరీ క్యాంపులు నిర్వహించారని అన్నారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఒబిలిశెట్టి రామకృష్ణ, ఎర్రంశెట్టి శివకృష్ణ, నల్లం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. కాపాడటానికి రక్తదానం చాలా ముఖ్యమైనది. అందులో ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఈ రక్తదానం చేయాలి. మన భీమవరంలో బ్లడ్ బ్యాంకులు అనేక ఉన్నాయి. వారందరికీ కూడా మన విజ్ఞాన వేది రంగసాయి ద్వారా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో రక్తదానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి అభినందించాలి ఈ రక్తదాన దినోత్సవం రోజునని ఆలోచన పెట్టి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. బోడపాటి పెదబాబు 64 సార్లు రక్తదానం చేశారు. కొప్పినీడి బాబీ గారు 63 సార్లు రక్తదానం చేశారు. కేవీఎల్ గారు 43 సార్లు చేశారు. చల్లారాము గారు 25 సార్లు చేశారు. చీడే చందు గారు వాలంటరీ క్యాంపు అతను కూడా చేశారు. వీళ్ళందరినీ కూడా సన్మానించడం మన ధర్మం ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వారందరికీ రక్తదానం చేయాలి, ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఇక్కడ అనేక మంది బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. మరి కలెక్టర్ గారు రెడ్ క్రాస్ కూడా తీసుకొచ్చారు, అలాగే ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. అందుచేత ఇక్కడ చెల్లారాము ఈ చెల్లారాము 20 ఇయర్స్ నుంచి ఇంచుమించు ఆల్ కాలేజెస్ అన్నిటి మొబిలైజ్ చేసి మరి అన్ని రకాలుగా చాలామందికి బ్లడ్ వచ్చారు. అలాగే ఇక్కడ మరి కేవీఎల్ గారు నరసింహరావు గారు వీరవాసం అయింది, ఆయన 64 టైమ్స్ ఇచ్చారు. అలాగే గొప్పనేని పెద్దబాబు గారు 63 టైమ్స్ ఇచ్చారు. ఈయన గొప్పనేని బాబు గారు 64 టైమ్స్ ఇచ్చారు. ఇలాగ భీమవరంలో చాలామంది ఉన్నారు. ఇవాళ వీళ్ళందరినీ కూడా అభినందించి ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం పెట్టాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా రక్తదానం చేయడం చాలా మంచిదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఎవరైనా దానం చేయండి. ఏలూరులోని కొత్త బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ ను ప్రముఖ సినీ నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి సంయుక్త మీనన్లు శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన బాలకృష్ణకు, సంయుక్త మీనన్ కు ఘన స్వాగతం లభించింది. జ్యోతి ప్రజ్వలన చేసి షోరూం ను ప్రారంభించిన బాలకృష్ణను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పూలమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే చంటితో పాటు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులు, షోరూం నిర్వాహకులు సత్కరించారు. పలువురు ప్రముఖులు, అభిమానులు బాలకృష్ణతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మెంబర్ ఎంఎస్ రాసు, ప్రముఖ సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారథి, ఏలూరు కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్, వనమా సుధాకర్, స్టోర్ హెడ్ చిట్లూరి ధనుష్, స్టోర్ మేనేజర్ గాజులు నవీన్ తో పాటు షోరూం సిబ్బంది, పలువురు ప్రముఖులు, కస్టమర్స్ పాల్గొన్నారు.
భీమవరం ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో వారాహి జ్యువెలరీ ప్రదర్శనను రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శనివారం ప్రారంభించారు. ఆభరణాలను ఎంతో ఇష్టంగా మహిళలు ఆదరిస్తారని ఆకర్షణీయమైన ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వారాహి జ్యువెలరీ క్లస్టర్ మేనేజర్ అనంత్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ లాలయ్య మాట్లాడుతూ 2 రోజుల పాటు భీమవరంలో ఈ ఆభరణాల ప్రదర్శన అందుబాటులో ఉంటుందని, వారాహి జ్యువెలరీ 3 బ్రాంచ్లు హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో ఉన్నాయని, త్వరలో భీమవరంలో కూడా ప్రారంభిస్తామని అన్నారు. ఈ 2 రోజుల పాటు జరిగే ఆభరణాల ప్రదర్శనలో గ్రాము బంగారంపై ₹150 తగ్గింపు అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఎర్రంశెట్టి శివకృష్ణ, ఆకుల కృష్ణ, బలరాం, రెహమాన్, వినోద్, మల్లికార్జున, మహివలి, నాగేశ్వరరావు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆనంద ఇన్ మినీ ఫంక్షన్ హాల్ నందు వారాహి జ్యువెలరీస్ హైదరాబాద్ వారు ఆభరణాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఆడవారికి ఆభరణం ఎంతో ముఖ్యమైనది. ఈ వారాహి జ్యువెలరీస్ వారు వివిధ రకమైన అందమైన మోడల్స్లోకి అందుబాటు ధరలతోటి బంగారం ధరపై ₹150 తగ్గించి మార్కెట్ చేస్తున్నారు. ముందు ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మంచి క్వాలిటీ నేమున్న ఈ వారాహి జ్యువెల్స్ అందరూ కూడా ఉపయోగించాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. భీమవరం హోటల్ ఆనంద్ ఇన్లో ఇవాళ రేపు 14, 15వ తారీఖుల్లో జ్యువెలరీ సేల్ కమ్ ఎగ్జిబిషన్స్ వారాహి జ్యువెల్స్ వారు నిర్వహించబడింది. దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి గ్రాముపై ₹150 తగ్గింపు కూడా ఆఫర్గా ప్రకటించాము. గోల్డ్, డైమండ్ అండ్ పోల్కి జ్యువెలరీ మీకు అందుబాటులో ఉంది. ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఒకసారి వచ్చి విచ్చేయండి, కలెక్షన్స్ చూడండి. మీకు సరసమైన ధరలకే మేము ఈ ప్రోడక్ట్స్ అన్ని అందిస్తున్నాము. దయచేసి అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మా డిజైన్స్ అన్ని చూడండి, ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. మా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో ఉందండి. షార్ట్లీ భీమవరంలో కూడా ప్రారంభించబోతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి రాజలక్ష్మి అధ్యక్షతన భీమవరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో కూటమి మహిళా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ సిరిగినేడి రాజలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్, సద్దెల రామకృష్ణారెడ్డి, ఇతర వైసీపీ నేతలు, వారి సొంత మీడియా ప్రేరేపిత వ్యక్తులు ఆంధ్రుల కళ్ల రాజధాని అమరావతిపై, మన మహిళలపై చేస్తున్న అవమానకర వ్యాఖ్యలు, అభూత కల్పనతో, అసత్యాలతో, అసహ్యకర జుగుప్సాకరమైన వ్యాఖ్యానాలతో తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, ఈ సంఘటనపై రాష్ట మహిళలంతా ఆవేదన, ఆందోళనకు గురయ్యారని, కొమ్మినేనికి సుప్రీంకోర్టులో కండిషన్ బెయిల్ మంజూరైన దానిపై జగన్ సత్యమేవ జయితే అని కామెంట్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ రాష్ట ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రతిష్టను, ఔన్నత్యాన్ని మంటగలుపుతూ కొనసాగిస్తున్న వైసీపీ ఉన్మాదులను న్యాయపరంగా అత్యంత కఠినంగా శిక్షించాలన్నారు. టీడీపీ రాష్ట మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ మాట్లాడుతూ మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని పరిరక్షించుకోవడానికి రాజధాని, ఆంధ్ర రాష్ట అభివృద్ది పరిరక్షణకు రాష్ట్రంలోని మహిళలందరూ సిద్దంగా కావాలని పిలుపునిచ్చారు. జనసేన వీర మహిళా అధికారి ప్రతినిధి బండారు శ్యామల మాట్లాడుతూ ఏపీ మహిళలంటే జగన్ కి ఎటువంటి గౌరవం లేదని, సొంత తల్లిని, చెల్లిని గెంటేసినోడికి మహిళల ఆత్మగౌరవం విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. రాష్ట ప్రజలు తలదించుకునేలా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వైసీపీ ఇప్పటి వరకు ఖండించలేదని విమర్శించారు. జనసేన వీర మహిళలు ఎంపీటీసీ ఇందిరా, వార్డు మెంబర్ ఆకుల మౌనిక, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మహిళా నాయకులు పాల్గొన్నారు. మహిళలపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ, మహిళలపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ.
మరి గత వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. మనం ఈ రోజున ఏం జరుగుతుందో, మహిళల్ని సాక్షి ఛానల్ ఏ విధంగా కించపరిచారో అన్నది మనకందరికీ తెలిసిన విషయమే. మరి సాక్షి ఛానల్లో చాలా చక్కగా హ్యాపీగా కూర్చొని పేటీఎం జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు కూడా చక్కగా పరాచికలాడుకుంటా ఆంధ్రప్రదేశ్ మహిళలని, అమరావతి రైతు మహిళల్ని ఏ విధంగా మాట్లాడారో మనందరం చూసాము. అమరావతి రాజధాని వేసల రాజధాని అంటండి. ఇంతకన్నా దారుణమైన మాటలు ఇంకెక్కడైనా ఉంటాయా అని ఈ రోజున అడుగుతున్నాం మేము. మరి వీళ్ళిద్దరికీ కూడా వత్తాసు పడటానికి జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడి కింద ఉన్నాడు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాము. ఈ రోజున కండిషన్ బెయిల్ మీద కొమ్మినేని శ్రీనివాస్ బయటకు వచ్చాడు. కండిషన్ బెయిల్ అంటే ఏంటో ఒక వీరాది వీరుడు, సమర యోధుడు బయటకు వచ్చినంత ఇదిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ కండిషన్ బెయిల్ ఏంటో అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి బెయిల్ తీసుకొని వచ్చిన వ్యక్తిని సత్యమేవ జయతే అంటూ మాట్లాడుతూనే ట్వీట్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి, అతని పిచ్చక పరాకాష్ఠ ఇదే అని చెప్పి అనిపిస్తుంది మాకైతే కనుక. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరి కోతవేడి దూరంలో అక్కడే ఉన్నాడు, అలాగే భారతీరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మరి ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ని, కృష్ణరాజుని మేము అడుగుతున్నాము. మరి వాళ్ళు అంత దూరంలో ఉన్నారు, మరి వాళ్ళు కూడా అమరావతి దగ్గరగానే ఉన్నారు కదా, మరి వాళ్ళేమవుతారు, భారతీరెడ్డి ఏమవుతుంది? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, సకల శాఖ మంత్రిగా చేశాడు అంతకుముందు. సకల శాఖారెడ్డి ఆయన మహిళలు శంకర జాతి అంట. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, మరి మానవ జాతి వచ్చాడో, లేకపోతే అడవి నుంచి పుట్టుకొచ్చాడో, లేకపోతే మృగాలకు పుట్టాడో మరి మనకి తెలియదు కదా ఆ విషయం. మీకు మహిళలంటే ఆ మాత్రం గౌరవం లేదా? మహిళలను గౌరవించడం మన ఆనవాయితీ, మహిళలు గౌరవించారు అన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఈ రోజున మృగాల కన్నా హీనంగా మాట్లాడాడంటే ఇంకా అది పిచ్చిగా పరాకాష్ట అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. వీరందరికీ కూడా తగిన శిక్ష వేయాల్సిందిగా చెప్పి మేము చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళల స్వేచ్ఛను కాలరాసే విధంగా రాజధాని వేసల రాజధాని అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణంరాజులను సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి, నీకు ఇంతకన్నా మంచి మాటలు కానీ ఇంతకన్నా నీ నోటి నుంచి మేమేమీ ఆశించట్లేదు. ఎందుకంటే నువ్వొక 41 కేసులు పెట్టుకుని కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్న వ్యక్తివి. నువ్వు సమర్థించే వ్యక్తులు కూడా అలాంటి వ్యక్తులే అని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఒక పరిగణనలోకి రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళని సమర్థిస్తూ ఇలాంటి లైవ్ డిబేట్లు పెడుతూ మహిళల స్వేచ్ఛను కించపరిచే విధంగా ప్రవర్తించే ఎటువంటి న్యూస్ ఛానల్స్ అయినా సరే రానున్న రోజుల్లో వాటి మీద చర్యలు తీసుకుని ఇలా మాట్లాడిన వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. దేవతల రాజధాని అయిన అమరావతిని, అలాగే శాతవాహనుల రాజధాని అమరావతి, అలాగే ఆంధ్రుల రాజధాని అమరావతిని, అంత పవిత్రమైన ప్రతిష్టమైన అమరావతిని ఎంత నీచంగా మాట్లాడడానికి వీళ్ళని ఏమనాలనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాము. దేవుడు అనేవాడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. వాళ్ళు చేయడం పోయి డెవలప్ అనేది వాళ్ళకి లేదు, వాళ్ళ చరిత్రలోనే లేదు. గత 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి వాళ్ళు తప్పుకున్నారు. రాష్ట్ర ప్రజలు వాళ్ళకి 11 సీట్లే ఇచ్చి బుద్ధి చెప్పి పక్కకు గెంటినా కూడా వాళ్ళకి ఈరోజు ఎటువంటి ప్రాయశ్చిత్తం లేకుండా పునర్నిర్మాణం చేస్తున్న అమరావతిని వాళ్ళు చూసి రాళ్ళేయాలని చూస్తున్నారు. ఎందుకంటే అనాథగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి మన అమరావతి అనే కలల స్వప్నాన్ని నిర్మించడానికి ఎన్డీఏ కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముందుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తుంటే చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని ఇలాగే వదిలేస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, అలాగే భావితరాలకి వాళ్ళు ఏం తెలియజేస్తున్నారు. కాబట్టి మేము తెలుగు మహిళలుగా, ఎన్డీఏ కూటమి మహిళలుగా అందరూ ఒకటే కోరుకుంటున్నాము. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఊరికినే ఉపేక్షిస్తే వాళ్ళని అలాగే వదలకుండా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.